హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో విమల్ 70mm బాలానగర్ థియేటర్ యొక్క వ్లాగ్ చేయబోతున్నాము. సో నేను పుష్ప 2 సెకండ్ షో చూడడానికి వచ్చేసాను. సో ఇక్కడ కట్అవుట్ పెట్టేశారు, ఆబ్వియస్లీ మైత్రి థియేటర్స్ కాబట్టి. సో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఓల్డ్ థియేటర్స్ని తీసుకొని వాళ్ళు రెనోవేట్ చేసి కొత్తగా మైత్రి థియేటర్స్ అని బ్రాండింగ్ లాంచ్ చేశారు. మనకి విమల్ 70mm అనేది 1980లో లాంచ్ అయింది శోభన్ బాబు గారి చేతుల మీదుగా. సో ఇప్పుడు మనకి చాలా కొత్త టెక్నాలజీతో రెనోవేట్ చేశారు మైత్రి మూవీ మేకర్స్. వీళ్ళ టికెటింగ్ పార్ట్నర్ వచ్చేసి డిస్ట్రిక్ట్ బై జొమాటో. సో జొమాటో కొత్త టికెటింగ్ యాప్ వచ్చింది కదా డిస్ట్రిక్ట్, దాంతోపాటు పేటీఎంలో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తే మనకి చాలా పెద్ద థియేటర్, ఇది 70mm థియేటర్ కాబట్టి చాలా స్పేషియస్గా ఉంది. కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, ఎవ్రీథింగ్. బైక్ పార్కింగ్కి 20 రూపీస్, కార్ పార్కింగ్కి 50 రూపీస్. అండ్ ఇది మనకి వెయిటింగ్ ఏరియా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మనకి సోఫా కుషనింగ్ కూడా ఉంది. కుషనింగ్ కూడా ఉంది కూర్చోవడానికి. సో గోల్డ్ కలర్ లైట్తో మనకి మార్బుల్ ఫినిషింగ్తో ఎవ్రీథింగ్ చాలా లగ్జరియస్గా ఉంది లుక్ అయితే. బై ద వే, మీరు మన ఛానల్కు ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ కోసం షేర్ టు అవర్ ఛానల్. మంచి మంచి కంటెంట్ వస్తుంటాయి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ. సో చూసారు కదా ఆడియో క్వాలిటీ ఎలా ఉందో. ఇది మనకి డాల్బీ అట్మాస్ఫియర్. సో మీరు చూసినట్లయితే హాల్ మొత్తం మనకి చాలా స్పీకర్స్ ఉంటాయి డాల్బీ అట్మాస్ కాబట్టి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకి సీటింగ్ స్పేస్ కూడా ఎలా ఉందో. సో నాకైతే డీసెంట్గా అనిపించింది. మనకు సీట్ క్వాలిటీ కూడా బాగుంది. సో మైత్రి బ్రాండింగ్ సీట్ చూడొచ్చు. సో కొత్త థియేటర్ కాబట్టి చాలా మనకి అరౌండ్ ఒక 3 months అయింది రెనోవేట్ అయ్యి. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో థియేటర్ అయితే ఫుల్ ప్యాక్ అయిపోయింది, హౌస్ఫుల్ అయిపోయింది. అండ్ పైన చూస్తే మీరు స్పీకర్స్ అండ్ లైట్స్ చూడొచ్చు. నేను మీకు ఒకసారి లెగ్ స్పేస్ చూపిస్తాను. నా హైట్ వచ్చేసి 6 feet. నాకైతే చాలా కంఫర్టబుల్గా నేను అయితే కూర్చొని చూడగలిగాను మూవీ. సో మీరు ఇక్కడ చూడొచ్చు 6 feet అయినప్పటికీ కూడా చాలా గ్యాప్ అయితే ఉంది. వేరే థియేటర్స్లో ఈ మధ్య ఈ గ్యాపింగ్ అయితే మిస్ అవుతుంది. ఇక్కడైతే నాకైతే చాలా డీసెంట్ అనిపించింది. ఇంకా పైన ఉన్న స్పీకర్ బాక్సులు చూసారు కదా, మనకి డాల్బీ అట్మాస్ఫియర్ రావాలి అంటే ఖచ్చితంగా ఇన్ని స్పీకర్స్ ఉంటేనే. అండ్ ఇంకా పైన కూడా చూడొచ్చు. సో ఎవ్రీథింగ్ మనకి డార్క్ థీమ్లో ఉంది. అండ్ ఇక్కడ మనకి F&B ప్రైసెస్, సో స్నాక్స్ ప్రైసెస్ ఇలా ఉన్నాయి. మీకు టికెట్ ప్రైసెస్ చెప్పలేదు కదా. సో టికెట్ ప్రైసెస్ వచ్చేసి మనకు రిక్లైనర్ వచ్చేసి 235 రూపీస్. అండ్ ఫస్ట్ క్లాస్ అంటే గోల్డ్ క్లాస్ వచ్చేసి 175, తర్వాత సిల్వర్ వచ్చేసి 140, ఇంకా లాస్ట్ క్లాస్ వచ్చేసి మనకి 50 రూపీస్ ఉంటుంది టికెట్ ప్రైసింగ్ అనేది. ఇక్కడ రిక్లైనర్ సీట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి. సో చాలా కోజీగా కంఫర్టబుల్గా ఉంది. అండ్ మనకి ఇవి నార్మల్ ప్రైసెస్, సో వితౌట్ హైక్స్. సో హైక్స్ ఉంటే మాత్రం మళ్ళీ ఇంకా డిపెండ్స్ ఆన్ ద హైక్స్ మనకి రేట్స్ అనేది. టాప్ వ్యూలో మనకి చూడొచ్చు స్క్రీన్ ఎలా ఉందో. అండ్ పక్కన డిజైన్ కూడా చూడొచ్చు. సో కంప్లీట్లీ డార్క్ థీమ్. అండ్ ఇంకా పాప్కార్న్ తీసుకున్నాము. సో పాప్కార్న్ వచ్చేసి అరౌండ్ 180 రూపీస్ పడింది. అండ్ ఇక్కడ చూడొచ్చు వీళ్ళ క్యాంటీన్ పేరు అన్బాక్స్ కెఫే. మైత్రి మూవీ మేకర్స్ బ్రాండింగ్తో ఉన్న పాప్కార్న్ డబ్బా అయితే ఇది. సో చూడొచ్చు మైత్రి థియేటర్స్. అండ్ ఇంకా మీకు ఒక చిట్కా అయితే చెప్తాను. సో మీరు ఎప్పుడైనా మూవీ చూసేటప్పుడు మిడిల్ సీట్స్ తీసుకోండి. మిడిల్ అంటే మరీ మిడిల్ కాకుండా కొంచెం మిడిల్కి పైన. ఎందుకంటే మనకి డాల్బీ అట్మాస్ ఉన్నప్పుడు సో చుట్టుపక్కల మనకి ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ రావాలి మనకి బ్యాక్ సైడ్ కూడా అంటే మాత్రం మిడిల్ సీట్స్ తీసుకోండి. మరీ పైన తీసేసుకున్నారంటే మనకి ఆ సౌండ్ ఎఫెక్ట్ అనేది ప్రాపర్గా ఉండదు. ఇది చాలామందికి తెలియదు. సో నేను మీకు చెప్తున్నాను. సో మీరు చూడొచ్చు మనకి ఇక్కడ సేఫ్టీ ఫీచర్స్ కూడా వీళ్ళన్నీ యూజ్ చేశారు. సో ఫైర్ ఎక్స్టింగ్విషర్ పైప్స్ కూడా ఉన్నాయి. అండ్ మనకి సినిమా అయిపోయాక ఎగ్జిట్ అయితే ఇలా ఉంటుంది. సో స్పైరల్ షేప్లో మనం దిగుతూ ఉండాలి. సో నాకైతే మంచిగా అనిపించింది. చాలా మటుకు ఏంటంటే థియేటర్స్లో మెట్లు దిగాలి ఎక్కువగా. సో దానివల్ల చాలా ఫ్లోర్స్ మెట్లు దిగాల్సి వస్తుంది. బట్ ఇక్కడైతే స్పైరల్గా మనం తిరుగుతూ వచ్చేయచ్చు. ఇదంతా మనకి బైక్ పార్కింగ్ స్పేస్. అండ్ బయట వచ్చేసి కార్ పార్కింగ్ స్పేస్ ఉంటుంది. సో ఓవరాల్గా నాకైతే 4K లేజర్ ప్రొజెక్షన్లో వీడియో క్వాలిటీ చాలా అమేజింగ్గా అనిపించింది. అండ్ డాల్బీ అట్మాస్ఫియర్ అయితే మాత్రం క్రేజీ అనిపించింది. సో మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. సో నెక్స్ట్ లెవెల్ సౌండ్ అవుట్పుట్ అని చెప్పుకోవచ్చు. మనకి పుష్పలో ఆ సాంగ్స్ కానివ్వండి, ఆ స్క్రీన్ క్వాలిటీ కానివ్వండి, ఆ జాతర సీక్వెన్స్ మాత్రం ఎక్సలెంట్గా అనిపించింది. సో నాకు తెలిసి ప్రజెంట్ హైదరాబాద్లో బెస్ట్ సింగిల్ థియేటర్ ఏదైనా ఉందంటే సింగిల్ స్క్రీన్ థియేటర్ విమల్ 70mm. నేను బ్లైండ్గా చెప్పగలను. నాట్ ఈవెన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అవన్నీ ఓవర్ హైప్డ్. ఎందుకంటే మనకి క్రౌడ్ ఎక్కువ ఉంటారు కానీ అక్కడ అంత స్క్రీన్ క్వాలిటీ కానివ్వండి, డాల్బీ కానివ్వండి, ఈ లెవెల్ అసలు మ్యాచింగే లేదు. సో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉండే థియేటర్లు పాత పడిపోయాయి. సో అందుకే నేను దీంట్లో స్పెసిఫిక్గా బుక్ చేసుకొని తీసుకున్నాను. ఇంతకుముందు చాలా ఈజీగా దొరికేవి టికెట్లు ఇక్కడ, ఎందుకంటే ఓల్డ్ థియేటర్ కాబట్టి. ఇప్పుడు రెనోవేట్ చేశాక మాత్రం అస్సలు దొరకట్లేదు, చాలా కష్టంగా ఉంది.
సో అమీర్పేట్, మూసాపేట్ ఈ ఏరియా వాళ్ళందరూ బాలానగర్లో అసలు ఒక థియేటర్ కూడా లేదు, ఇదే ఉంది కాబట్టి అందరు దీంట్లోనే బుక్ చేసుకుంటున్నారు. సో మీరు కూడా ఒక ట్రై అయితే చేయండి. సో డెఫినెట్గా మీకైతే నచ్చుతుంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు ఈ సినిమా థియేటర్లో సినిమా చూసినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా షేర్ చేసుకోండి. మళ్ళీ మీ ముందు సరికొత్త వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.